హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మీ రాశి ఇదేనా? మీరు అనుకున్న పనులు జరగట్లేదా? మరి మీరు అనుకున్న పనులు జరగాలి అంటే ఈ రాశి వారి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ ఉంగరము ధరించాలి, ఏ రోజు చేస్తే మంచిది, మీకు లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అవన్నీ తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారితో మాట్లాడి ఏ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. గురుగారు, సింహరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? బెస్ట్ రాశి అమ్మా సింహరాశి. వీళ్ళ దాన ధర్మాలు చేయడంలో నెంబర్ 1 వీళ్ళు. జెనరాసిటీ, దయ ఉంటుంది. అందువలన వీళ్ళని అమ్మ లక్ష్మీశ్రీ నీ అంత గొప్పవాళ్ళు లేరు అన్నామనుకో ఇంకా దానాలే దానాలు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే కొంతమంది ఇచ్చిన దానాన్ని గురించి గుప్తంగా ఉండాలి. కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు. అలా కనుక ఉంటే బ్రహ్మాండంగా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇందులో కొంచెం ఉబలాట తత్వం ఎక్కువ ఉంటుంది సింహరాశి వాళ్ళకి. నేనే చేయాలా అని, నేనే చేస్తా అని బంధువులందరినీ పెట్టుకుంటారు, సహాయాలు చేస్తారు. చేసి ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తారు కొంతమంది, అందరూ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో వాడు నన్ను అప్పటికే నేను ఇచ్చాను అని వాడికి చెప్తారు. ఇదిగో నేను వాడు నన్ను అప్పటికే నేను ఇచ్చానని 10 మందికి చెప్పేస్తారు. చెప్పేస్తే ఇది లాస్ట్కి వీళ్ళు ఏం చేస్తారు, తిన్నగా ఉండరు కదా, ఆ తీసుకున్న వాడికి ఎవరైతే అప్పు తీసుకున్నవాడో వాడికి చెప్పేస్తారు. వాడు హర్ట్ అయిపోయి అప్పు కొట్టేస్తాడు దేవుడిలో. ఎందుకని నువ్వు మొత్తం నా పరువు తీసేసావని. అలా బుర్ర తక్కువ పనులు చేయడంలో సింహరాశి వాళ్ళు నెంబర్ 1. అయితే ఈ సింహరాశి వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ లీడర్షిప్ క్వాలిటీస్లో ఒక లీడర్గా ఒక టీంని నడపడం అనేటటువంటిది, ఒక నాయకత్వ లక్షణాలు అనేటటువంటివి వీళ్ళ పుట్టుకతో వస్తాయి. మాట పడరు. ఈ సింహరాశి వాళ్ళని ఎప్పుడు కూడా మనం మాట పడితే వాళ్ళు రివర్స్ అయిపోతారు. కాబట్టి అది ఇగోగా మారిపోతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళని మనం ఎదిరించకుండా వాళ్ళ చేత పనులు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎదిరించామా మనల్ని పచ్చడి కింద తొక్కేస్తారనమాట. అంటే ఈ యొక్క సూర్యభగవానుడు చాలా మంచోడు పాపం, అందరికీ సహాయాలు చేస్తాడు అందరూ అడిగిన దానికల్లా. కానీ ఆయన అహంకారులా కనబడతాడు, కానీ అహంకారి కాదు. అలాగే ఈ సింహరాశి వాళ్ళు కూడా అహంకారులుగా కనబడతారు, కానీ అహంకారులు కాదు, చెడ్డవాళ్ళు కాదు. లక్కీ నెంబర్ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి లక్కీ నెంబరు 1. ఖేడీ నెంబర్ 1 ఎన్టీఆర్. లక్కీ కలర్ ఆరెంజ్. లక్కీ డేట్ సండే. వీళ్ళు చేయాల్సినది అసలు వీళ్ళు భ్రష్టులైపోతారు. ఆదివారం నాడు కనుక మటన్ తిన్నా, సిగరెట్లు తాగినా, మందు కొట్టినా, ఆ రోజు కనుక సూర్యనారాయణమూర్తికి ఇష్టం లేని పని బ్రహ్మచర్యం కూడా చేయాలి. అలా కాకుండా ఈ 4 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కనుక చేస్తే గర్భదరిద్రులు అయిపోతారు. కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరాధన వీళ్ళకి మంచి ఆరాధన. వీళ్ళు ప్రతి శనివారం పసుపు పువ్వులతో కనుక వీళ్ళు పూజ చేసినట్లు, పసుపు కూడా లక్కీ కలర్ అవుతుంది వీళ్ళకి, ఆరెంజ్ అండ్ లక్కీ ఎల్లో. ఈ విధంగా ఉండి కెంపు అంటే దానిమ్మ గింజ రంగులో ఉన్నటువంటి కెంపును వీళ్ళ కనుక ధరించినట్లయితే బ్రహ్మాండంగా అయిపోతుంది. ఎవరైతే 1వ తేదీ కెంపు ధరించి ఆదివారం నాడు మటన్ చికెన్ ఇవన్నీ ఏం తినకుండా ఎల్లో డ్రెస్ కానీ ఆరెంజ్ డ్రెస్ కానీ కనుక వెళ్ళి పెళ్లి చూపులకు కూర్చుంటే ఎన్ని సంవత్సరాలుగా పెళ్ళి ఉన్నటువంటి వాళ్ళందరికీ టపీమని 5 నిమిషాల్లో పెళ్ళి అయిపోతుంది. నాకు ఇప్పుడే పెళ్ళేంటి సార్, నేను ఇంకా చాలా కెరీర్ ఉంది, నాకు నేను బాగా సంపాదించాలా చేయాలా అనేటటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి ఏం చేయాలి, మనము ఆ రోజు పెళ్ళి వాళ్ళ మీద మనకు కోపం ఉందనుకో పసుపు రంగు వేయించేయాలా. 1వ తేదీ శనివారం ఆదివారం నాడు పంపించేస్తే వాళ్ళకి పెళ్ళిలో ఇరికిచ్చేస్తే వాడు డెవలప్ అవుతాడు. ఈ సింహరాశి వాళ్ళు మ్యారేజ్లో ఇరికిచ్చేయాలి, అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఎవరి మీదైనా కోపం ఉందనుకో రాజకీయాల్లో దింపేయాలంట మనం. రాజకీయాల్లో దింపేస్తే వాడికి ఉన్న డబ్బంతా అయిపోతుందంట, వాడు గెలవడం డిపాజిట్ కూడా రాదు, వాడు మటాష్ అయిపోతాడు. కాబట్టి కోపం వస్తే రాజకీయాల్లో దింపమన్నారు. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళలో దింపేస్తే బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు. ఎక్కడ కొంచెం పురుగు కనుక ఎక్కడ తలలో తిరుగుతుంటే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో సింహరాశి వాళ్ళకి ఫైనల్గా ఏంటంటే దే ఆర్ గుడ్ పీపుల్, అంబిషియస్ పీపుల్, ఆప్టమిస్టిక్గా ఉంటారు, ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మకారకః రవిః అన్నారు. ఆత్మ ఎప్పుడు వాళ్ళది ఓపెన్ అయ్యి ఉంటుందన్నమాట. మనసు చంద్రుడు కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి మనసు ఓపెన్ అయి ఉంటుంది. వాళ్ళకి మనసు సెన్సిటివ్, వీళ్ళకి ఆత్మ ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి ఎంతసేపు కూడా ఆత్మముఖంగా పరమాత్మ వైపు వీళ్ళ ఆలోచనలు అనేటటువంటివి ఉంటాయి.
చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూశారు కదా, మీ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటివన్నీ కూడా పాటించాలి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లుగా పాటిస్తే మీ లక్కీని మీ సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటించి సంతోషంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.